కాబట్టి వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. చదవబడిన ఈ లేఖన భాగాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు పాస్టర్ గారండి, బాప్తిస్మము అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది, ఒక పవిత్రమైన స్నానము, శుద్ధీకరణ, జల సమాధి చేయబడుట, పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, ఒక నూతన జన్మ. మన పాపములు శారీరకంగా కడగబడ్డాయి అనేటువంటి అనుభవం పేరే బాప్తిస్మము. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశము బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు పాటలు బాగా పాడావా అనే దానికంటే, నువ్వు ప్రార్థన బాగా చేస్తావా అనే దానికంటే, నువ్వు మోకాళ్ళ జీవితంలో ఎంత బాగున్నావు అనే దానికంటే, నీ ఉపవాస జీవితం యొక్క సామర్థ్యం ఎంత అని పరీక్షించే దానికంటే, దేవుడు మొదట చూసే అంశం ఏంటంటే నువ్వు రక్షణ పొందావా లేదా, నువ్వు బాప్తిస్మము అనే అనుభవంలోకి ముందుకు వెళ్ళావా లేదా. దేవునికి స్తోత్రం. ఎంత భక్తి చేసినా, ఎంత ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళుతున్నా, ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో మూల బిందువు, కేంద్ర బిందువు ఏంటంటే బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు, బాప్తిస్మం పొందాలంటే నేనేం చేయాలి? నేను బైబిల్ని చూస్తే బాప్తిస్మం పొందుతానా? పొందలేవు. నేను బైబిల్ని చదివితే బాప్తిస్మం పొందుతానా? పొందలేవు. వాక్యాన్ని వింటే నేను బాప్తిస్మం పొందుతానా? పొందలేవు. వినడం ద్వారా, చూడడం ద్వారా, చదవడం ద్వారా బాప్తిస్మము పొందలేరు. వాక్యం ఏమేమి చెప్తుందంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాలి, ఒక వ్యక్తి బాప్తిస్మము అనే అనుభవాన్ని పొందాలి అంటే అక్కడ రాయబడిన ఒక చక్కని మాట ఏంటంటే, వాక్యమును అంగీకరించుట ద్వారా మాత్రమే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. నేను వాక్యాన్ని విన్నానండి కాదు, నేను వాక్యాన్ని చదివానండి కాదు, నేను వాక్యాన్ని చూచానండి కాదు, నేను వాక్యాన్ని అంగీకరించానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును అంగీకరించడం అంటే అర్థం ఏంటి? ఎవరు ఆ వాక్యము అంటే, యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో మనకు తెలిసినట్లుగా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చెను. వాక్యమును అంగీకరించుట అనే మాటను ఒక్క మాటలో చెప్పాలంటే, వాక్యమయ్యున్న యేసు క్రీస్తును అంగీకరించుట. ఎవరిని అంగీకరించుట? వాక్యమును అంగీకరించుట అంటే వాక్యమయ్యున్న యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించుట. ఏమని అంగీకరించుట? ఏమని అంగీకరించుట? మిమ్మల్ని అందరినీ కూడా బాప్తిస్మం కొరకు ఆ నీటిలోకి తీసుకెళ్లేటప్పుడు మీతో కొన్ని ప్రమాణాలు చేయిస్తాం. ఏంటి ఆ ప్రమాణాలు అంటే, అమ్మా, యేసుక్రీస్తు ప్రభుని నీ స్వరక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నానండి. ఆయన నీ పాపముల కొరకు మరణించి సిలువ బలియాగము ద్వారా ఆయన రక్తముతో నీ పాపములన్నిటిని కడిగి నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. నువ్వు అంగీకరిస్తున్నావా? నీకు అంగీకరిస్తున్నానండి. ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా నీకు పరలోకముల స్థానము దొరికిందని నువ్వు నమ్ముతున్నావా? అంగీకరిస్తున్నానండి. అయితే నీవు ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి, ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలి అంటే అతడు తన జీవితంలో చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని ఉంది. ఏంటంటే వాక్యమును అంగీకరించాలి. వాక్యమును అంగీకరించాలి. వాక్యమును అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు నా కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు అని నువ్వు అంగీకరించాలి. ఆయన నరరూపధారుడిగా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించాడు
అని నీవు అంగీకరించాలి. ఆయన 3.5 సంవత్సరాలు విశేషమైన పరిచర్య చేసి అనేకులను వ్యాధుల నుండి, రోగాల నుండి, చీకటి నుండి, మరణము నుండి విడిపించి అనేకులకు సువార్తమానాన్ని ప్రకటించి ఆయన అనేకులను పరలోక జ్ఞానముతో నింపి ఉన్నాడని నువ్వు అంగీకరించాలి. అంత మాత్రమే కాకుండా తాను ఈ భూలోకమునకు వచ్చినటువంటి తన తండ్రి చిత్తము నెరవేర్చడం కొరకు సర్వలోక మానవ పాప పరిహారార్థమై వదకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన సిలువమాను మీద ఆకాశమునకు భూమికి మధ్య 3 మేకుల మధ్యన వేలాడాడు అని నువ్వు అంగీకరించాలి. ఆయన తన చివరి రక్తపు బొట్టు నీ కొరకు కార్చి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా నీకు పాప క్షమాపణ కలిగింది అని నువ్వు అంగీకరించాలి. ఆయన మరణించి ఆయన చెలవిచ్చినట్లుగా 3వ దినమున పునరుద్ధాన శక్తితో ఆయన లేవనెత్తబడ్డాడు అని నువ్వు అంగీకరించాలి. ఆయన పరలోకమునకు ఆరోహణమవుతూ నేను మిమ్మల్ని అనాథలుగా వదలను, ఇదిగో మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తున్నాడు అని చెప్పిన మాటను మీరు అంగీకరించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన తన దూతలతో పరిశుద్ధుల గుంపుతో ఆయన 2వ రాకడలో నన్ను కొనుపోవడానికి రాబోతున్నాడు అని నీవు అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. వాక్యమును అంగీకరించుట అంటే అర్థం ఏంటంటే దేవుడు తన వాక్యములో ఏదైతే నీతో చెబుతున్నాడో అవన్నింటిని నువ్వు అంగీకరించగలిగితేనే నువ్వు బాప్తిస్మం పొందగలుగుతావు. అమ్మా, నీ అలవాట్లు మానుకుంటావా? నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నానండి. ఇక పాత జీవితం బ్రతకం నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నానండి. ఒక నూతన వ్యక్తిగా బ్రతుకుతాకు నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నానండి. అటువంటి తీర్మానం తీసుకున్నావా? తీర్మానం తీసుకున్నానండి. అయితే నీవు అంగీకరించుచున్న దాన్ని బట్టి నీకు రక్షణ బాప్తిస్మం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసు ప్రభుని తన జీవితంలో రక్షకునిగా బాప్తిస్మము అనే విలువైన అనుభవంలోకి వెళ్ళాలి అంటే బైబిల్ చెప్తున్న ఒక చక్కని మాట ఏమిటంటే వాక్యమును అంగీకరించుట. మరి పాస్టర్ గారు, మందిరానికి చాలా మంది వస్తుంటారు కదా, వచ్చిన వారిలో చాలా మంది ఇంకా ఎందుకు బాప్తిస్మం పొందడం లేదు? ఈ సంవత్సరం పొందుతారేమో, ఈ సంవత్సరం పొందుతారేమో, ఈ మీటింగ్స్ లో తీసుకుంటారేమో, వారిని బలవంతం చేయకూడదు, వారిని వెనకుండి బలవంతంగా గెంటకూడదు. ఈ సంవత్సరం వాళ్ళు తీసుకుంటారని చూస్తున్నా అనేక మంది సహోదరులు ఈ సంవత్సరం కాదు, రాబో సంవత్సరం అని చెప్పి ఎందుకు వారు బాప్తిస్మాన్ని వెనకంజ వేస్తున్నారు? వాళ్ళకు ప్రార్థన రాదా? వచ్చు. వాళ్ళకు పాటలు రావా? వచ్చు. వాళ్ళకు ఆరాధన రాదా? వచ్చు. ఒక వాక్యం తెలియదా? వచ్చు. మరి ఎందుకు బాప్తిసం పొందలేకపోతున్నారంటే వారందరికీ భక్తి వచ్చు, కానీ వాక్యమును అంగీకరించే మనస్సు ఒకటే కారణం. ఒక వ్యక్తి బాప్తిసం పొందలేకపోతున్నాడంటే అన్నీ తెలుసు, కానీ అంగీకరించే మనస్సు. ఉదాహరణ చెప్తాను. ఆ రోజు పెంతెకోస్తు పండగ దినం. అనేక మంది యూదులు యెరూషలేము దేవాలయంకి రావడానికి వారందరూ అక్కడ సమకూర్చబడిన తర్వాత దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి ఆ 120 మంది మీదకి దిగి వచ్చినప్పుడు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాక్ శక్తిని బట్టి వారు దేవుని వాక్యమును ధైర్యముగా ధారాళంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని బట్టి శిష్యులు అలజడికి గురైపోయారు, శిష్యులు భయాందోళనకు గురైపోయారు, శిష్యులు దాక్కుంటున్నారు. ఒకవేళ మేము ఆయన శిష్యులమని తెలిస్తే మాకు ఎలాంటి గతి పడుతుందని చెప్పి యేసు ప్రభు మరణాన్ని బట్టి, యేసు ప్రభు పొందినటువంటి ఆ శ్రమను బట్టి శిష్యులు భయపడుతూ రహస్యంగా తాకుంటున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకు వచ్చిందో వారిలోని భయం పోయింది, వారిలోని పిరికితనం పోయింది, వారిలో ఉన్నటువంటి రహస్య బ్రతుకు పోయింది. వారు వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. వీధుల్లోకి ధైర్యముగా వచ్చి సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. అప్పటి వరకు యేసు ఎవడో నేను ఎరగను అని తన మీద తాను ఒట్టు పెట్టుకుంటూ తనను తాను శపించుకుంటూ ఆయన నాకు తెలియదు అని ప్రాణ భయము చేత, ప్రాణ భీతి చేత ముమ్మారు బొంకిన పేతురు దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఏ నోటితో ఆయన నేను ఎరగను అన్నాడు, అదే నోటితో ఆయన కూర్చున్నటువంటి సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది, ఒక మాటలో చెప్పాలంటే లక్షలాది మంది యూదులు ఆ మాటలు వినడానికి అక్కడ సమూహముగా కూడుకున్నారు. అక్కడ లక్షలాది మంది యూదులు పేతురు చెబుతున్నటువంటి వాక్యమును, దేవుని యొక్క మాటలు వారు వింటున్నప్పుడు లక్షలాది మంది విన్నారు, విని వెళ్ళిపోయారు.
కానీ 3,000 మంది మాత్రమే విన్న మాటలను బట్టి వారు అంగీకరించారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. లక్షలాది మంది వాక్యం విన్నారు. పేతురు భక్తుడు దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ స్వాధీనం నుండి యేసుక్రీస్తును గుచ్చినటువంటి సువార్తమానాన్ని ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది యూదులు వచ్చి పేతురు భక్తుడు ప్రకటిస్తున్న సువార్తను విన్నారు. విన్న తర్వాత విన్నాం కదా, వెళ్ళిపోతున్నాం అని చెప్పి వారు తమ యొక్క పండగ చేసుకుని వెళ్ళిపోయారు. పండగ క్రైస్తవులు. ఏ క్రైస్తవులు అంటే వీళ్ళకు భక్తి ఒక పండగ, క్రిస్మస్ ఒక పండగ, జనవరి 1 ఒక పండగ క్రైస్తవులు. కానీ దాని లోతును గ్రహించేవారైతే మాత్రం లక్షలాది మంది విని వెళ్ళిపోయారు. కానీ 3,000 మంది విని వెళ్ళిపోలేకపోయారు. కారణం ఏంటంటే వారు ఏదైతే దేవుని వాక్యమును విన్నారో ఆ వాక్యమును వారు అంగీకరించారు. ఆమేన్ చెప్పండి. భక్తి చేయడం ఎంతో ప్రాముఖ్యమో చేస్తున్న భక్తిని అంగీకరించాలి. ఆమేన్. మీకు అర్థం అవ్వాలి. ఏం చేయాలంట? నేను ఏదైతే ప్రార్థిస్తున్నానో దేవా ఆ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానయ్యా. నేను ఏదైతే పాడుతున్నానో ఆ పాటలో నా అర్థాన్ని నేను అంగీకరిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. లక్షలాది మంది వాక్యం విన్నప్పటికీ కూడా 3,000 మంది మాత్రమే తాము ఏదైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో ఆ వాక్యమును వారు అంగీకరించారు. అంగీకరించడము ద్వారా వారు బాప్తీసాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా బాప్తీసం పొందేటప్పుడు నేను పొందుకున్నాను కదా నువ్వు పొందు, లేకపోతే నేను వెళ్తున్నాను కదా నువ్వు వచ్చే, అది ఇది ఈ కారణాలు కాదు. పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, దేనికోసమో కాదు. నువ్వు వాక్యమును అంగీకరించగలిగితే నీకు ఉన్న గొప్ప కృప ఏంటంటే నీకు బాప్తీసం పొందే ధన్యత ప్రభు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. బాప్తీసం పొందడం వల్ల కలిగే అనుభవం ఏంటి? మొదటి పాయింట్ ఏం చెప్తున్నానంటే అంగీకరించుట. ఏంటంట? ఒక దేవుని బిడ్డగా బ్రతుకుతున్న నీవు ఎంత భక్తి నువ్వు చేయగలుగుతున్నావంటే మొదటి అడుగేంటో తెలుసా? అంగీకరించా. ఏం చేసావు? దేన్ని అంగీకరించావు? వాక్యమును అంగీకరించా. ఆ మొదటి అడుగు నువ్వు వెయ్యగలిగావు కాబట్టి ఈరోజు ఇంత ఆత్మీయ నడిపింపులో ప్రభు నేను తీసుకువెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అదే మొదటి పాయింట్ లో మనం ముందుకు వెళితే వారు వాక్యమును అంగీకరించారు, బాప్తిస్మం పొందారు. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎప్పుడు అంగీకరింపబడ్డారో వెంటనే వారు చెప్పండి. మొదట అంగీకరించారు, వెంటనే వారు ఎక్కడ చేర్చబడ్డారు? అమ్మా, ఎక్కడ చేర్చబడ్డారంటే దేవుని ఇంటిలో చేర్చబడ్డారు, దేవుని సంఘములో చేర్చబడ్డారు, పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డారు, క్రీస్తు అనే శరీరములో అవయవములుగా చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో ఆయన కుటుంబం అని పిలువబడేటువంటి పరిశుద్ధుల గుంపు అయినటువంటి నిర్దోషమును, నిష్కలంకమును, ముడతైనను, డాగైనను లేనటువంటి ఆయన స్వరక్తముతో కడగబడినటువంటి ఆయన స్వకీయ జనాంగముగా పిలువబడుతున్నటువంటి సంఘము అనే ఆయన కుటుంబములో, సంఘము అనే ఆయన పరిశుద్ధుల యొక్క గృహములో మనమందరము కుటుంబ సభ్యులుగా చేర్చబడ్డాం. మరొక మాటలో చెప్పాలంటే క్రీస్తు అనే శరీరములో మనము అవయవములుగా చేర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి బాప్తిస్మం పొంది సంఘములోకి వస్తున్నప్పుడు, ఒక విశ్వాసిగా సన్నిధికి వస్తున్నప్పుడు అతను ఒక తీర్మానం చేసుకోవాలి. ఈనాటి నుంచి నేను ఈ కుటుంబ సభ్యుడిని, ఈ కుటుంబ సభ్యురాలను. ఏమైనా చిన్న చిన్న స్పర్ధలు ఏమన్నా మనసు అటు ఇటు అయినా కానీ కుటుంబాన్ని అయితే వదులుకోనుగా. ఈనాటి నుంచి యేసు క్రీస్తు అనే శరీరములో నేను ఒక అవయవాన్ని, ఏమైనా స్పర్ధలు వచ్చిన అవయవం నుంచి నేను వేరుపడను కదా అన్న భావన వస్తే ఎన్నటికీ సంఘము అనే కుటుంబాన్ని వదులుకోవడానికి ఇష్టపడం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, పాస్టర్ గారండి మాకు కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబం గొప్పదా, ఈ కుటుంబం గొప్పదా? ఏ కుటుంబం గొప్పది?
కొన్ని సందర్భాల్లో మన జీవితాలు బాగోపోతే, మన రాత బాగోపోతే, మన భవిష్యత్తు బాగోపోతే ఏ తల్లైనా, ఏ తండ్రి అయినా, ఏ కుటుంబకులైనా బాధపడి 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 విసికి 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 అసహనంతో ఒక మాట అంటారు, ఇంకా వాళ్ళ రాత అంతే, వాళ్ళ బతుకింతే, వాళ్ళ రాత అంతే, మనం ఏం చేయగలుగుతాం, పిల్లలకి అంటాం కానీ రాతనకి అంటామేంటి, ఇంకా వాళ్ళ జీవితం అంతే అని కొన్ని సందర్భాల్లో మన కుటుంబమే నిస్సహాయతో మనల్ని మనం కొదిలే వచ్చేలాగా, నీ బతుకేది నువ్వు బతుకమ్మా, నీ కష్టమేదో నువ్వు పడమ్మా, నీ బాధ ఏదో నువ్వు పడమ్మా, నీ రాత ఎలాగుంటే అలాగ వెళ్ళమ్మా అని వదిలేయవచ్చు. కానీ ఈ కుటుంబం ముందు చూసావా, ఏ కుటుంబము? క్రీస్తు కుటుంబము, క్రీస్తు అవయవములని చెప్పబడేటువంటి పరిశుద్ధుల గుంపు అని చెప్పబడేటువంటి మందిరములో ఉన్నటువంటి కుటుంబం ఎలాంటిదంటే, నువ్వు ప్రతి వారం ఏ కష్టం చెబుతున్నా, ఏ బాధ చెబుతున్నా, ఏ వేదన చెబుతున్నా, ఏ రోగము చెబుతున్నా, ఏ అనారోగ్యం చెబుతున్నా, ఏ కన్నీళ్లు చెబుతున్నా, ప్రతి వారం ఎంత పెద్ద సమస్యతో మందిరానికి వస్తున్నా ఈ సంఘము కసురుకోదు, ఈ కుటుంబము గసురుకోదు, ఈ కుటుంబము మాటి మాటికి కష్టాలనా అనదు. ఈ కుటుంబము నీ మంచి కొరకు, నీ మేలు కొరకు ఉపవాసం ఉంటుంది, కన్నీరు కారుస్తుంది, మోకాళ్ళు వంచుతుంది. వాళ్ళ ప్రార్థన ఒకటే, ప్రభువా ఆ బిడ్డ జీవితం బాగుపడాలి. దేవునికి స్తోత్రం. అంటే రక్త సంబంధమైన కుటుంబాలు విసుగుపోతాయి, రక్త సంబంధమైన కుటుంబాలు గసురుకుంటారు, రక్త సంబంధమైన కుటుంబాలు నీ రాతెలగుంట అలా బతుకు అని వదిలేస్తారు. కానీ ఆత్మీయమైన కుటుంబం అలా వదులుకోదు. సంఘమంతా మోకరించి ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ఒక కుటుంబం కొరకు పదే 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 ప్రార్థిస్తూ గోజాడుతూ బతుములాడుతూ దైవ కార్యము జరిగేంత వరకు ఈ కుటుంబము ఆ కుటుంబ సభ్యుని కొరకు ప్రభుని బతుములాడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఏ కుటుంబం గొప్పదే? చెప్పరేంటి? దేవుని ఆత్మీయ కుటుంబం యొక్క విలువ తెలిసిన వాడు ఆ కుటుంబములో దొరికే ఆనందం కంటే ఎక్కువ భద్రత, ధైర్యము దైవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాడు. ఒకప్పుడు మా చుట్టాలండి, ఒకప్పుడు మా ఓళ్ళండి అనే తల్లి ఎప్పుడైతే ఈ కుటుంబం విలువ తెలిసిందో, వీళ్ళని చాలా మంది నోటి నేను, నా దైవజనుడు ఉన్నాడు, నాకేదైనా నా సంఘం ఉందే, ఈ ధైర్యానికి వచ్చేసారు. ఎలా వచ్చేసింది నీకు ఈ ధైర్యం? ఒకప్పుడు మీ వాళ్ళు అన్నావే, ఒకప్పుడు నీ కుటుంబం అన్నావే, ఒకప్పుడు మా వాళ్ళు అన్నావే. ఇప్పుడు ఏమైందంటే, లేదండి కొన్ని పరిస్థితులు నేను గమనించినప్పుడు కుటుంబంలో కొంతమంది కష్టాలు చెప్పుకుంటే ఆత్మాల కష్టాలే, ఆత్మాల ఇబ్బందులే, ఆత్మాల ఏడుపులే అని చెప్పి నా కష్టం వారికి చిన్నతనంగా ఉండేది, నా కష్టం వాళ్ళకి ఎక్కిరింతగా ఉండేది, నా కష్టం వారికి చిరాకుగా ఉండేది, నా కష్టం నా విలువను తగ్గించేదిగా ఉండేది. కానీ సంఘములోకి వచ్చాక, మందిరములోకి వచ్చాక, ఈ దైవికమైన ఇంటిలోకి వచ్చాక నా కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావిస్తున్నారు, నా కన్నీళ్లను వాళ్ళ కన్నీళ్లుగా భావిస్తున్నారు. నా మంచి కొరకు, నా మేలు కొరకు, నా భవిష్యత్తు కొరకు వారు ఉపవాసాలు ఉంటున్నారు, వారు కన్నీరు కారుస్తున్నారు, వారు అంగలార్చు ఉన్నారు, వారు వేదనతో నా కొరకు ప్రార్థిస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఆ కుటుంబము కంటే యేసయ్య రక్తముతో కడగడిన ఈ కుటుంబములోనే నాకు విలువ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడు, ఇది పరిశుద్ధుల గుంపు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ ఇంటిలోకి చేర్చబడ్డావు, ఈ కుటుంబములోకి చేర్చబడ్డావు, ఈ అవయవములోకి చేర్చబడ్డావు. ఒక్క మాటలు అయిపోయిందా? బాప్తిసం పొందారు, చేర్చబడ్డారు. ఎక్కడికి చేర్చబడ్డావు? ఆయన ఇంటిలోకి, ఆయన కుటుంబములోనికి, ఆయన సన్నిధిలో నీ కొరకు ప్రార్థించే పరిశుద్ధుల సహవాసములోనికి నువ్వు చేర్చబడ్డావు. ఆ విలువ నీకు అర్థమైతే సంఘాన్ని చాలా గౌరవంగా, విలువగా చూస్తావు. ఆమేన్ చెప్పండి. ఆ విధంగా దేవుని వాక్యమును అంగీకరించినటువంటి 3,000 మంది వ్యక్తులు చేర్చబడ్డారు. అంగీకరించారు, చేర్చబడ్డారు. దేంట్లో చేర్చబడ్డారు? దేవుని కుటుంబములోకి చేర్చబడ్డారు. చేర్చబడిన తర్వాత వారి ఆత్మీయ జీవితం ప్రయాణం చేయబడింది 4 స్తంభాల మీద. ఏంటి ఆ 4 స్తంభాలు అని మనం గమనించగలిగితే 42వ అధ్యాయంలో వీరు అపోస్తుల బోధయందు, దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారండి, యేసు ప్రభు నా స్వరక్షకుడిగా అంగీకరించేశాను, మందిరంలోకి నేను చేర్చబడ్డాను, బాప్తిసం పొందేశాను, ఇక్కడతో నా ఆత్మీయ ప్రయాణం అయిపోయినట్టేనా
లేదు 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 లేదు, నువ్వేం చేయాలంటే 4 స్తంభముల మీద, ఇందాక నేను చెప్పాను కదా, ఆ శారీరకమైన ఆరోగ్యము, మానసికమైన ఆరోగ్యము, ఆర్థికమైన ఆరోగ్యము, ఆధ్యాత్మికమైన ఆరోగ్యం మీద ఒక కుటుంబం, ఒక వ్యక్తి జీవితం కట్టబడాలని చెప్పాను. అలాగే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కూడా మందిరములోకి వచ్చాక, దైవ సన్నిధిలోకి వచ్చాక 4 స్తంభముల మీద కట్టబడాలి. నెంబర్ 1, అపోస్తలుల బోధ. ఏ బోధ అంటే ఇది? అపోస్తలుల బోధ. అపోస్తుల బోధ అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్తను సర్వ సృష్టికి ప్రచురం చేయ నిమిత్తమై ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. వారు ప్రత్యేకించబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, ప్రతిష్ఠింపబడిన వారు. వారు మాత్రమే అపోస్తలులు. కానీ నారు చాలా మందికి ఎవరిస్తున్నారో ఆ బిరుదులు నాకు తెలియదు, కానీ నిన్నగాక మొన్న సేవకు వచ్చి అపోస్తలుడు అని పెట్టేసుకుంటున్నాడు. ఏంటేంటో ఈ డిగ్రీలు. నేను అంటున్నాను, ఏ డిగ్రీ నిన్ను పరలోకం తీసుకెళ్దో, నేను పరలోకం తీసుకెళ్ళి ఒకే ఒక డిగ్రీ, బాప్తిస్మము. ఆమెను చెప్పండి. చెప్పుకుంటాగే డిగ్రీలు పరలోకానికి అయితే తీసుకెళ్ళవు. అపోస్తలులుగా వారిని ప్రతిష్ఠించినటువంటి దేవుడు ఆయన చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో మీరు చేయాల్సిన కార్యం ఏంటయ్యా అంటే, మీరు నా జనన మరణ పునరుద్ధానాల గురించి ప్రజలకు తెలియపరచండి అని చెప్పారు. అపోస్తలుల చేత దేవుడు మన కొరకు చక్కని పరిశుద్ధ గ్రంథములో ఆ యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి, ఆయన పరిచర్యను గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి, ఆయన 2వ రాకడను గూర్చి ప్రభు తెలియపరిచారు. ఇందును గూర్చిన సువార్త తప్ప మరి ఏదియు పరలోకముందున్న దేవత దిగి వచ్చినా మీరు నమ్మొద్దు అన్నాడు పౌలు. నేను చెప్పిన సువార్త తప్ప, ఎంత ఎంత ధైర్యంగా చెప్పాడు తెలిసినా, నేను చెప్పిన సువార్త తప్ప, నేను ప్రకటిస్తున్న క్రీస్తును తప్ప పరలోకము నుంచి మరొక దేవదూత వచ్చి మరొక క్రీస్తుని గూర్చి కానీ, మరొక సువార్తను గూర్చి కానీ ప్రకటించిన మీరు నమ్మొద్దు, అది ముమ్మాటికి అబద్ధమే అని చెప్పి కలిపి చెరిపి పాడు చేసేవాడు ఉంటారని చెప్పి ప్రకటన గ్రంథం రాసిన తర్వాత ఒక హెచ్చరిక రాశాడు. ఈ గ్రంథం ముందున్న వాక్యములో వేటిని కలపకూడదు, ఏటిని తీసేయకూడదు. కలిపవా రోగాలు వస్తాయి, తీసావా జీవ గ్రంథంలో నీ పేరు తీసేస్తాను. సమాప్తము. సమాప్తం అంటే ముగించబడింది. ఇంకేమి చేర్చడానికి, ఇంకేమి తీయడానికి దేవుడు సీలేసేసాడు. ఈనాడు చాలా మంది దేవుడు సీలేసిన దానికి సీలు తీసి, ఏం తీసి? సీలు తీసి బైబిల్లో లేనటువంటి కొత్త కొత్త బోధ, అట్టుపళ్ళు బోధ, మిచ్చిరి పొట్లాల బోధ, పులిహారుల బోధ, కచ్చీపుల బోధ, తైలాల బోధ, రక్షారేకుల టచ్చల బోధ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ చెప్పిన బోధ కాకుండా రకరకాల బోధలు. బైబిల్ గ్రంథంలో ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి కానీ శిష్యుల దగ్గరికి కానీ వచ్చి, నాకు ఆడపిల్ల పుడతాడా, మగ పిల్లడు పుడతాడా చెప్పు, నేను ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాను చెప్పు, నేను ఎన్ని ఎకరాల పొలం కొంటాను చెప్పు, నేను ఎన్ని కాసులు బంగారం కొంటాను చెప్పు అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని, నీకు ఆడపిల్ల పుడతాదే, నువ్వు 2 అంతస్తులు ఇల్లు కడతావో, నువ్వు 10 ఎకరాలు కొంటావు. ఎవరైనా చెప్పారా? అపోస్తలులు అయితే చెప్పలే, కానీ బైబిల్లో కొంతమంది చెప్పారు. వాళ్ళకు గారడీ విద్య వాళ్ళు, కర్ణ పిశాచి దయ్యం పట్టిన వారు, సోది చెప్పువారు అని పేరు పెట్టాడు బైబిల్లో. కానీ ఈనాడు కూడా కొంత ఆత్మీయ దిగజారే స్థితి, ఆత్మీయ భ్రష్టత్వం ఏంటంటే, కొంతమంది వ్యక్తులు, కొంతమంది దైవజనురాండ్లు అని చెప్పబడాల దగ్గరికి వెళ్ళి, అమ్మగారు మాకు అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడతారా అని చెప్పగానే వాళ్ళు కళ్ళు మూసుకొని, నీకు అమ్మాయి పుడతాది, దేవుడు చూపిస్తున్నాడు, నువ్వు మేడ కట్టుకుంటావు, దేవుడు చూపిస్తున్నాడు, నీకు పొలం వస్తుంది, దేవుడు చూపిస్తున్నాడు, నువ్వు బంగారు బిస్కెట్లు కొంటావు, దేవుడు చూపిస్తున్నాడు. మరి ట్యాక్స్ కట్టవా? నేను అంటాను, ఇవన్నీ ఎందుకమ్మా, అసలు వాడు పరలోకం వెళ్తుందో లేదు చూసావా? నిజమా అబద్ధమా? ఒక ఆయన కళ్ళు మూసుకొని ఒక చోట నేను ఆదరణ కూడికకు వెళ్ళాను. మొదట నా వాక్యం, తర్వాత ఒక పెద్ద పాస్టర్ గారితో వాక్యం. నేను చెప్పాల్సిన వాక్యమును ఈరోజు చాలా మంది మాకు కనపడుతున్నాయి చెప్తున్నటువంటి లక్షలాది మందిలో ఒక్కడు ముందుకు వచ్చి చెప్పలేదు నాకు కనపడుతుందని. ఎందుకు?
ఎందుకంటే ఇది వాక్యమునకు విరోధమైన బోధ. కారణం ఏంటంటే నా దగ్గర ఏదో ఉంది, నా దగ్గర ఏదో ఉంది, నాలో ఏదో ప్రభావం ఉంది, నాలో ఏదో శక్తి ఉంది అని అనిపించుకోవడానికి ఆయనలో ఉన్న శక్తి దాచి నాలో ఉన్న శక్తి ఏదో చూపించాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. పౌలు అన్నాడు, పేతురు అన్నాడు, భక్తులు అన్నారు, మాలో ఏమీ లేవయ్యా, మాలో ఏమీ లేవయ్యా, వెండి బంగారములు మా యొద్ద లేవు, మేము నిమిత్త మాత్రులము, మా దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేవు, మేము మీకంటే బలహీనము, మా దగ్గర ఉన్న ఒకే ఒకటి ఉంది, నజరేయుడైన యేసు క్రీస్తు అధికారం గల నామము, ఆ నామములోని శక్తిని బట్టి. ఆమేన్ చెప్పండి. మేము బలహీనులం, మాకున్న బలము ఆయన నామం, ఆయనలో ఉంది. ఏదన్నా ఉంది అంటే మా శక్తి చేత, మా భక్తి చేత కాదు, ఇదిగో ఆయన నామములోని శక్తి చేత. దేవునికి స్తోత్రం. అది అపోస్తుల బోధ. ఏది అపోస్తుల బోధ? కరెక్ట్గా అర్థం చేసుకోండి. అపోస్తుల బోధ ఏంటంటే వారు తమను బలహీనులుగా చెప్పుకుంటూ యేసయ్యను బలవంతునిగా చూపించారు. ఆయనలో ఉంది స్వస్థత, అద్భుత, రక్షణ, విడుదల, పరలోకమా, ఏది కావలసిన ఆయనలో ఉంది. మేము బలహీనలు, మాలో ఏమీ లేదు. కానీ ఈనాటి వారు ఆయన కూడా పక్కన పెట్టి ముందు మాలో ఏదో ఉంది, నేను ఇలా అన్నా, అలా అన్నా దొరలేయాలి. సంగమా, ప్రతీది సంఘమే, ప్రతీది దైవజనుడే, ప్రతీది వాక్యమే, ప్రతీది మందిరమే అని వెళ్ళొద్దు. లవోదీకే సంఘం వల్ల ప్రతిదాన్ని పరీక్షించే ఆత్మ వివేచన ఆత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక. మొదటిది, ఒక దేవుని బిడ్డ ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధితో వర్తిల్లాలి అంటే అతడు కట్టబడవలసినటువంటి మొదటి స్తంభము, మొదటి అనుభవము ఏంటో తెలుసా? అపోస్తలుల బోధ. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వారిని నా తండ్రి మందిరములో ఒక స్తంభముగా నిలబెడతానన్నాడు ప్రభు. కాబట్టి భక్తి చెడు ముఖ్యం కాదు. నేను చెప్పినా, ఎవరు చెప్పినా మీరు నమ్మాల్సింది మనిషిని కాదు, వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నాకు పలానా డౌట్ ఏంటి అని నన్ను అడిగింది. అప్పుడు నేను అడిగాను, నీ డౌట్ నేను తీరుస్తాను కదమ్మా, ముందు నువ్వు ప్రార్థన చేసుకున్నావా, నీ డౌట్ యేసయ్యతో చెప్పావా, యేసయ్యకి డౌట్ వస్తుంది ప్రభువా అని చెప్పి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థనలో యేసయ్య ప్రభు దగ్గర అడిగావా? ఏం అడగలేదు, డౌట్ వచ్చి మీ దగ్గరికి వచ్చేసాను. నేను అన్నాను, అమ్మా నా దగ్గరికి వస్తే నాకు తెలిసింది చెప్తాను, నాకు అనిపించింది చెప్తాను, నా జ్ఞానం చెప్తాను, కానీ నీకు నిజం తెలియాలంటే ఆయన అడుగు. ఆమెన్ చెప్పండి. నన్ను అడిగితే నాకు తెలిసింది చెప్తాను, నన్ను అడిగితే నాకు అనిపించింది చెప్తాను, నన్ను అడిగితే నా అనుభవాన్ని చెప్తాను, నన్ను అడిగితే నాకున్న జ్ఞానం చెప్తాను, కానీ సత్యం తెలియాలంటే ఆయన అడుగు. ఆమెన్ చెప్పండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు అన్నాడు, ఆయన సత్యస్వరూపియాగు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి తీసుకెళ్తాడు. దేంట్లో తీసుకెళ్తాడంట ఆయన? కొన్ని సంఘాలు అంటున్నాయి, బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మ వస్తేనే నువ్వు పరలోకం వెళతావు, భాషలు మాట్లాడితేనే అది నిజమైంది, నువ్వు కింద పడి దొర్లితేనే అది నిజమైంది. కొన్ని సంఘాలు అంటున్నాయి భాషలు మాట్లాడమని, కొన్ని సంఘాలు అంటున్నాయి నువ్వు భాషలు మాట్లాడొద్దని, కొన్ని సంఘాలు అంటున్నాయి తెల్ల బట్టలు వేసుకోమని, కొన్ని సంఘాలు అంటున్నాయి తెల్ల బట్టలు వేసుకోవద్దని, కొన్ని సంఘాలు అంటున్నాయి మీసం తీసేయమని, కొన్ని సంఘాలు అంటున్నాయి నువ్వు ఎలాగున్నా పర్లేదని, కొన్ని సంఘాలు అంటున్నాయి నువ్వు ప్రవచనం చెప్పాలి అని, కొన్ని సంఘాలు అంటున్నాయి నువ్వు దర్శనం చూడాలి అని. నేను అంటున్నాను, ఏం చెప్పినా వద్దు, నీకేం చెప్పినా బైబిలే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అది చెప్పాడండి, ఆయన ఇది చెప్పాడండి, ఆయన అది చెప్పాడండి. బైబిల్ అంటుంది అనేకమైన బోధలు విస్తరిస్తున్నాయి. తల్లివేరు ఒకటే, యేసుక్రీస్తు అనే తల్లివేరులోంచి కొన్ని లక్షల సంఘాలు వచ్చేసాయి. ఒక్కొక్కటితో ఒక డినామినేషన్, వాడు పట్టుకున్నదే కరెక్ట్, మిగతా వాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళరు, వాదిస్తూ ఉంటారు. నేను అంటాను, ప్రభా ఏది లేదు నాయన, సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మ దేవుని సహకారంతో నీ ప్రార్థనా గదులకు వెళ్ళి ప్రభుని అడుగు, ప్రభా ఏది సత్యము నాకు తెలియపరచు అని ప్రార్థిస్తే దేవుడే తన ఆత్మను బట్టి నీకు అనుగ్రహించిన సంచ కరువు ద్వారా దేవుడు సర్వ సత్యమును నీకు బయలుపరచునుగాక. ఒక్క మాటలో మీకు అర్థమయ్యే చెప్తాను, ఏంటంటే ఎవరు చెప్పిన దానికన్నా వాక్యములో ఏది రాయబడిందో అది మాత్రమే అపోస్తలుల, చెప్పరేంటమ్మా, అపోస్తలుల అమావాస్య ప్రార్థనలంట. ఏ ప్రార్థనలంట? అమావాస్య ప్రార్థనలంట. మరి పర్ణశాలల ప్రార్థనలంట. ఇవి ఎక్కడ ఉన్నాయి? కొత్త నిబంధనలు ఉన్నాయా? గుడార ప్రార్థనలో, పర్ణశాలల ప్రార్థనలో,
అమావాస్య ప్రార్థనలో ఉన్నాయా? అంటే మనకేది నచ్చితే అది తీసుకొని మనం పెట్టుకుంటాం, ఏది నచ్చకపోతే అది తీసి పక్కన పెట్టేస్తాం. కానీ బైబిల్ అంటుంది అపోస్తుల బోధ అది కాదు. వారు ఏం చెప్పారో అది మాత్రమే వాక్యములో స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమైనయా? భక్తి చేయాలని కోరుకుంటున్నావా? ఆత్మీయంగా ప్రభులో నిలబడాలని కోరుకుంటున్నావా? అయితే అపోస్తుల బోధ అనగా వాక్యం ఏదైతే ధృవీకరిస్తుందో, నిర్ధారిస్తుందో, ఆమోదిస్తుందో ఆ భక్తిని మాత్రమే వాక్యానుసారంగా విశ్వసించి నువ్వు చేయగలిగితే అపోస్తుల బోధ మీద నువ్వు నిలబడినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంత గొప్పోడైనా, ఆయన ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తి అయినా, ఆయన ఎన్ని దేశ విదేశాలు తిరిగిన వాడైనా అనవసరం. వాక్యమునకు తగ్గట్లుగా బోధ ఉందా లేదా అన్న దాని మీద మాత్రమే నువ్వు పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? అపోస్తుల బోధ అనే స్తంభం మీద నువ్వు స్థిరంగా నిలబడుదువు కాక. రెండు మాట ఏంటయ్యా అంటే సహవాసము. ఏ వాసం అంట? ఒకరితో ఒకరు మనం సహవాసం చేస్తూ మనమంతా కలిసి ప్రభుతో సహవాసము చేదుముగాక. హల్లెలూయా. సహ అంటే ఒకరి కొరకు అమ్మా నీ కష్టం ఉందా, బాధపడకు, నేనున్నాను, నేను ప్రార్థన చేస్తాను. ఏం చెప్పాలి సహవాసం అంటే? నేను నీకున్నాను, నేను నీ కోసం ప్రార్థిస్తాను. నీ కష్టం తీర్చలేనేమో, నీ కొరకు నేను అప్పు తీర్చలేనేమో, నేనేం చేయలేనేమో, కానీ నేను ఒకటి చేయగలుగుతాను. నీ కొరకు కన్నీరు కార్చి నీ కొరకు నేను ప్రార్థన, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ మనందరి సహవాసము క్రీస్తుతో కూడా సమభాగముగా ఉండునుగాక. సహవాసం అంటే ప్రతి విషయములో సంఘముతో ఒకరితో ఒకరు కలిసి, నాకు నేను వెళ్ళిపోతాను, నాకు నేను చర్చి తుడుచుకొని వచ్చేస్తాను, ఎవరితో నాకు పని లేదు, నాకు నేను వచ్చేస్తాను, నేను తడిపట్టుకొని వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు, నాకు నేను ప్రత్యేకంగా స్పెషల్గా పక్కగా ఉంటాను. అమ్మ అలా స్పెషల్గా వెళ్ళిన వాళ్ళు అందరూ నాశనం అయిపోయారు బైబిల్లో, ఇస్కరియోతు యోధాతో సహా కలవకుండా. కానీ సంఘముతో కలిసిన వాడు భద్రపరచబడ్డాడు, సంరక్షించబడ్డాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. కనుక ప్రార్థనలో, ఆరాధనలో, దైవభక్తిలో సంఘమంతటితో కూడా ఒక మంచి విశ్వాసి సంఘముతో కలిసి సహవాసం. నా మాట నాదే, నా పొట్టు నాదే, నేను చెప్పిందే జరగాలి, నా మాట నెరవేరాలి అనుకునేవాడు ఎన్నటికీ సహవాసంలో నిలబడలేడు. లేదు, సంఘమంతా ఏదైతే నేను దానికి అంగీకరిస్తాను అని సంఘ సహవాసములో కలిసిన వాడే రెండవ స్తంభం మీద బలంగా స్థిరంగా నిలిచి ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైనట్టే కదా. మూడవ స్తంభం ఏంటి అమ్మా? రొట్టె విరుచుట. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము అని పిలువబడేటువంటి ఆయన రొట్టెను క్రమము తప్పకుండా, విధి తప్పకుండా నువ్వు ప్రతి నెల నీ నియమం ప్రకారము ఆయన రొట్టెను విరిచి ప్రభు పాత్రలో నువ్వు పాలిభాగస్తురాలవు కావాలి. దేవునికి స్తోత్రం. ఏ కారణం చేత ప్రభు పాత్రకు నువ్వు దూరము కాకూడదు. ఏ స్థలములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు ప్రభు పాత్రను పొందుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అక్కడ దగ్గర ఏ మందిరం ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ ఖచ్చితంగా సంఘముతో కలిసి నువ్వు ప్రభు పాత్రను తెరవాలి. ఇందులో క్రమం ఏంటో తెలుసా? పాస్టర్ గారండి నాకు ఫంక్షన్ ఉంది, ముందు నాకు ఇచ్చేయండి. లేదు, ఇది వాక్యానికి విరుద్ధం. సంఘము ముందు దైవజనుడు దేవా అని సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తూ రొట్టెను సంఘము ముందు విరిచి సంఘానికి పంచాలి. అలా విరిచిన తర్వాత ఎవరు వచ్చి తిన్నా పర్వాలేదు, అంటే వెనకొచ్చి తీసుకున్నా, కానీ సంఘము ముందు సాక్ష్యం ఇస్తూ మొదట రొట్టెను విరవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవ స్తంభం ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండాలి. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో చేసుకుంటున్నాను కదండి, పొద్దున్న లెగ్గానే చేస్తున్నాను, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థించుకుంటున్నాను, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాను, మా కుటుంబానికి భోజనం వడ్డించేటప్పుడు ప్రార్థిస్తున్నాను, కుటుంబ ప్రార్థన చేసుకున్నానంటే అమ్మా అది నీ కుటుంబమునకు సంబంధించిన ప్రార్థన. కానీ ఇది ఆత్మీయ కుటుంబమునకు సంబంధించిన ప్రార్థన గనుక ఈ సంఘమంతా కూడుకుని చేసే ప్రార్థన చూసావా, శుక్రవారపు చైన్ ప్రేయర్. ఆ చైన్ ప్రేయర్లో ప్రతి వారము ఈ ఎడతెగక ఆన్లైన్ ప్రేయర్లో, శుక్రవారపు ప్రేయర్లో నువ్వు ఎడతెగక సంఘముతో కలిసి నువ్వు ప్రార్థన
ఈ 4 అనుభవాలు ఎప్పుడైతే నీ జీవితంలో స్థిరపరచగలుగుతావో ఆ దాని మీద నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి ఫలభరితంగా కట్టబడునుగాక. ఆమెన్ చెప్పండి. ఇవన్నీ మొదటి పాయింట్లోకే వచ్చాయి. ఏంటి మొదటి పాయింట్? వాక్యమును అంగీకరించుట. దానికి చెప్పాది నీ మాటలన్నీ. మొదటిది ఏంటి? వాక్యమును అంగీకరిస్తే ఇవన్నీ నీ జీవితంలో జరగాలి. కాబట్టి చాలా మంది బాప్తిస్మానికి వెనకడుగులు వేస్తున్నారు అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు ఏయో కారణాలు చెప్పొచ్చు. అమ్మాయి పెళ్ళండి, అబ్బాయి పెళ్ళండి, అల్లుడు గారి కాళ్ళు కడగాలండి, పీటల మీద కూర్చోవాలండి, చాలా ఇవేవి కారణాలు కాదు. నువ్వు భక్తిని వింటున్నావు, భక్తిని చూస్తున్నావు, భక్తిని చదువుతున్నావు, కానీ భక్తిని వాక్యమును అంగీకరించలేకపోతున్నావు. ఎప్పుడు అంగీకరించావు? వెంటనే రక్షణ అనుభవంలోకి వెళతావు. రక్షణ అనుభవం అడుగు పెడితే నీ జీవితంలో ఈ 4 స్తంభాల మీద నీ భక్తిని కట్టుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక ఆత్మీయ జీవితంలో నువ్వు వేయాల్సినటువంటి మొదటి అడుగు పేరు వాక్యమును అంగీకరించుట. రెండవది చెప్పి ముగిస్తాను. రెండవ అనుభవం ఏంటంటే, చూడండి, మనందరికీ బాగా తెలుసు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసినటువంటి 2 పత్రికల్లో మొదటి పత్రిక 11వ అధ్యాయములో ఈ మాటను ఆయన 2 సార్లు చెప్పాడు. ప్రభువారు ఆ 2 మాటలు మీకు జ్ఞాపకం చేసే ప్రక్రియలో 11వ అధ్యాయం 25వ వచనములో మనం చూడగలిగితే మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, చెప్పరేంటమ్మా, 24వ వచనములో నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, నా శరీరం అని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని మనకు తెలుసు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరము అని చెప్పి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చెయ్యండి అని చెప్పాడు. ఆయన ఒక పాత్రను పట్టుకొని ఇది నా రక్తము, ఇది నూతన నిబంధన రక్తము, ఇది మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెప్పండి చేయుడి. దేవునికి స్తోత్రం. ఈ మాట నుంచి నేను 2వ మాట చెప్తాను. ఏంటంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవునికి స్తోత్రం. మొదటిది వాక్యమును అంగీకరించుట, రెండవది ఆయన నీతో చెప్పినది చేయుట. సింపుల్. నీ ఆత్మీయ జీవితం దేవుల్లో ఆరోగ్యకరమైన భక్తి నువ్వు చేయాలంటే 2 పనులు. నెంబర్ 1, వాక్యమును అంగీకరించాలి. వాక్యమును అంగీకరించావా? అయితే కింద ఉన్నవన్నీ నువ్వు పాటిస్తావు. నెంబర్ 2, ఆయన నీతో చెప్పునది చేయండి. ఆయన మీతో చెప్పునది నేను ముగించబోతున్నా. పాస్టర్ గారండి, ఆయన మాతో చెప్పునది చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది? కీడెలించి మేలెంచాలి. ముందు కీడెంచుదాం. ఆయన నీతో చెప్పునది చేయుడి, చేయకపోతే ఏమవుతుందా? అది ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదమవ్వలను అడుగుదాం. ఆదమవ్వల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏంటి జీవితం, ఆదము గారు ఏంటి కష్టాజితం, ఏంటి చెమట, ఏంటి వ్యవసాయం, అమ్మా అవమ్మా ఏంటి ఈ ప్రసవ వేదన, ఏంటి నీ పెద్ద కుమారుడు చిన్న కుమారుడిని చంపేయడం ఏంటి నరహత్య, ఏంటి నీ కుటుంబం ఎలా అయిపోయింది అని అడిగితే ఆదమ వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యం ఒకటి ఉంది. ఏంటంటే, ఒకప్పుడమ్మా దేవుడు నన్ను తన రూపములో, తన పోలికలో, తన స్వారూప్యములో, తన జీవాన్నిచ్చి నన్ను నిర్మించాడు. నాకు తోడుగా ఉండడానికి నా ఎముకల్లో నా ఎముకగా, నా మాంసములో ఒక మాంసముగా, నాకు సహచరిగా, నాకు భార్యగా ఈవినిచ్చాడు. మా ఇద్దరిను దేవుడు దీవించి మాకు కుమారులను దేవుడు అనుగ్రహించాడు. జరిగింది ఏంటయ్యా అంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించుడి అని చెప్పి మేము సంతోషంగా బ్రతకడానికి మాకు నివాస స్థలముగా ఏదేను, పరలోకపు స్థలం ఏదేను, పరలోకపు మహిమ ఉండే స్థలం ఏదేను, అటువంటి ఒక పరలోకమునే మైమర్పించేటువంటి ఒక గొప్ప ఏదేనులో సర్వ సమృద్ధిని మాకు ఇచ్చి ఇందులో ఉండండి అని చెప్పి ప్రతిదినం ఆయన మాతో మాట్లాడుతూ, ఆయన ముఖ దర్శనం చూస్తూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన రక్షణ అనుభవాన్ని పొందుకుంటూ ఒక చక్కని సహవాసములో మా జీవితాలు గడుపుతూ ఉండేవి. అయితే ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు. ఏంటంటే, అన్ని తినండి, అది తినొద్దు అన్నాడు. మా దౌర్భాగ్యం ఏంటంటే,
ఆయన మీతో చెప్పినది చేయమని వాక్యంలో ఉంది కదా, మేం చేయలేదు. ఆయన మాతో చెప్పినది మేము ఆయన ఏం చెప్పాడు? పండు తినొద్దు అన్నాడు. అప్పుడు మేము ఏం చెయ్యాలని చెప్పిన దాని ప్రకారం పండు తినకూడదు. కానీ మేమేం చేసాం? ఆయన మీతో చెప్పినది చేయుడి అని వాక్యం చెప్తుంటే మేము అది చేయకుండా మేము ఆయన చెప్పిన దాన్ని చేయలేదు. తత్ఫలితంగా ఏమయ్యామో తెలుసా? దేవుని సహవాసాన్ని కోల్పోయాం, దేవుని సన్నిధిని కోల్పోయాం, దేవుని ముఖదర్శనం కోల్పోయాం, ఆయన రక్షణ వస్త్రాన్ని కోల్పోయాం. మా జీవితంలోకి సిగ్గు, అవమానము అనేది వచ్చింది. మా జీవితంలోనికి పాపము, భ్రష్టత్వము, ఒక మాటలో చెప్పాలంటే నిత్య నరకాగ్ని, మరణము అనేది వచ్చింది. అంతకంటే విలువైంది ఏదైనా తోటలోంచి గెంటి వేయబడ్డం. ఆ తదుపరి మా కుటుంబంలో హత్యలు జరిగాయి. వీటన్నిటికీ కారణం ఒకటే, ఆయన మాతో చెప్పినది మేము చెయ్యకపోవడమే మా కుటుంబ నాశనానికి. మీకు అర్థమైందా లేదా? ఒక కుటుంబం సాక్ష్యం సరిపోదు, రెండో కుటుంబం దగ్గరికి వెళదాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునని, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలును అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుటయు, ఆయన నీతో చెప్పినది చేయుటయు శ్రేష్టం. మాట వింటమంటే అదే కదా, ఆయన నీతో చెప్పినది నువ్వు చేయడము శ్రేష్టం. ఆదమములు వినలేదు గనుక వారి జీవితం, వారి కుటుంబం, వారి గర్భశోకం, వారి మహిమను, ఏదైనా తోట అనుభవాన్ని కోల్పోయారు. పాడైపోయింది కుటుంబం. కారణం ఏంటి? పాము మీద, అవ్వమ్మ మీద, ఆదాము మీద, కొడుకుల మీద, తలరాతి మీద ఏవీ కాదు. ఒకే ఒక్క మాట, ఆయన మాట వినలేదండి. ఆయన మాట ఈరోజు మా బ్రతుకులు అయిపోయి అంటే ఒకే ఒక కారణం, ఆయన మాట వినలే. సౌలు గారిని దేవుడు గాడిదలు కాసుకునే సౌలుని దేవుడు మహారాజుని చేస్తే, మహారాజుని చేసేటప్పుడు సమూయేలు దైవజనుడు ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా నీకు రాజ్యాన్ని ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు, విలువనిచ్చాడు, శత్రు భయం లేకుండా దేవుడు నీకు చేశాడు, నీకు అన్నీ ఇచ్చాడు, అయితే గుర్తుపెట్టుకో, దేవుని మాట మాత్రం జాగ్రత్తగా విను అన్నాడు. అంతే. కొంతకాలం బాగానే విన్నాడు. తర్వాత అన్నీ చక్కగా చక్కబడిపోయిన తర్వాత ఆ మాట వినడం మానేసి దేవుడు ఒక దేశం మీదకి వెళ్ళి సమస్తమును అది శపితమైంది నాశనం చేసుకురమ్మంటే అందులో ఆరోగ్యకరంగా బాగున్నటువంటి జంతువులను ఆ దేశపు రాజును తెచ్చాడు. ఏవయ్యా అని అడిగితే, దేవుని కోసమే, దేవునికి అర్పించడం కోసమే, దేవునికి నైవేద్యాలుగా బలులుగా దేవుని కొరకే తెచ్చాను అన్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్తతో దేవుని మాట్లాడుతూ ఏమన్నాడంటే, బలులు అర్పించుట కంటే, నైవేద్యములు అర్పించుట కంటే, అర్పణలు ఇచ్చుట కంటే ఒకడు నా మాట వినుట నాకు ఇష్టము, ఆ మాట వినడాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను. బలులు అర్పించుట కంటే నా మాట వినడం నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. సౌలా, దేవుని మాట విన్నావా? వినలేదండి. నా మనసు మాట విన్నానండి, నా ఆలోచనల మాట విన్నానండి, నా పక్కనున్న వాళ్ళ మాట విన్నానండి. మరి దేవుని మాట వినకపోవడం వల్ల ఏమైందంటే దేవుని ఆత్మ దూరం అయిపోయిందండి, మనశ్శాంతి దూరం అయిపోయిందండి. తత్ఫలితంగా మనసు కుదురులేదండి. అంత మాత్రమే కాకుండా నేనేం చేశానంటే యుద్ధానికి వెళ్ళానండి. యుద్ధంలో ఓడిపోయిన పరిస్థితి వచ్చిందండి. నా కత్తి మీద పడి నేనే ఆత్మ చేసుకొని చచ్చిపోయానండి. అదే యుద్ధంలో నా ప్రియమైన కుమారుడు యోనాతాన్తో పాటు నా మిగతా కుమారులు ఆ యుద్ధంలో చచ్చిపోయారండి. అంత మాత్రమే కాకుండా నా సింహాసనం వేరే వాడికి వెళ్ళిపోయిందండి. అంత మాత్రమే కాకుండా నా అల్లారు ముద్దుగా ఉన్న నా కూతురు జీవితంతో గొడ్రాలుగా బతికి నా కుటుంబం మొత్తం తుడిచివేయబడిందండి. కారణం ఏంటి? ఆయన మాట వినకపోవడం. అంతే. 2 కుటుంబాలు చెప్పాను. ఆయన మాట వినకపోకపోవడం వల్ల పతనమైన కుటుంబాలు. సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల అతని సింహాసనం దూరం అయింది. సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల తన కత్తి మీద తానే పడి చచ్చిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల అతని కుమారులు యుద్ధములో చనిపోబడ్డారు. సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల ఆమె కుమార్తె గొడ్రాలుగా బతికింది మేకాల. సౌలా, ఎందుకయ్యా ఎంత నీ కుటుంబం ఇలా అయిపోయిందంటే, ఏం లేదండి, ఆయన మాట వినలే. ఎవరి మాట? ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చాలు, 2 కుటుంబాలు చాలు. ఈ 2 కుటుంబాలు చేసిన తప్పేంటి? పండు తింటమా, పశువులు తోలు కొత్తమా? పండు తినడమో కాదు, పశువులు తేవడమో కాదు. ఒకే ఒక్క పని, ఆయన మాట వినకపోవడం వల్ల 2 కుటుంబాలు చరిత్రలో చేదైన అక్షరాలతో రాయబడ్డాయి. ఇవి నాశనమైన కుటుంబాలు, ఇవి పతనమైన కుటుంబాలు, ఇవి నిలబడి కూలిపోయిన కుటుంబాలు. మరి ఆయన మాట వినడం వల్ల జరిగిన అనుభవాలు ఏంటి మనందరికి బాగా తెలుసు. యోహాను శుభవార్త 2వ అధ్యాయం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము అందరూ చక్కగా తెరిచి చూద్దాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి, చాలు, పెళ్ళికెళ్ళారు, కానా పెళ్లి వెందికి ద్రాక్షరసం అయిపోయింది. ఈనాటి దినాల్లో పెళ్లి మధ్యలో భోజనం అయిపోతే పెళ్లి వారికి ఎంత అవమానమో. ఎంత గ్రాండ్గా పెళ్లి చేశాడు రా అనరు, ఎంత గొప్పగా చేసినా కడుపు నిండా అన్నం పెట్టలేకపోయాడు రా. అదేం పెళ్లి? అవమానము, అవహేళన, జీవితాంతం ఒక చేదైన ముద్ర. కానీ ఆనాటి దినాల్లో భోజనము కంటే ద్రాక్షరసానికి విలువిచ్చేవారు. పెళ్లి జరుగుతున్న మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. ఏమీ అర్థం కాని పరిస్థితి, అవమానము, అవహేళన, ఒక చేదైన అనుభవం. ఇంకొక మాటలో చెప్పాలంటే పెళ్లి కూడా ఆగిపోయేంత పరిస్థితి. అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి గారు వచ్చి అక్కడున్న పరిచారకులతో ఒకే ఒక్క మాట చెప్పింది. ఆయన మీతో చెప్పింది ఎందుకు, ఎలా, ఎందుకోసం ఏం అడగొద్దు, ఆయన ఏం చెబితే అది చేయండి. వారు వచ్చారు, అయ్యా ఏం చేయమంటారు అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము కాళ్ళను కడుక్కోవడానికి 6 రాతి బాణలు బయట ఉన్నాయి కదా, ఆ రాతి బాణలు చక్కగా శుభ్రపరిచి అంచులో మొట్టుకు నీళ్లు నింపండి. ఎంతవరకు నీళ్లు నింపడినట్టే పోయేది. అక్కడ అంచులను ఎందుకు రాయించాడు దేవుడు? సగం అటు ఇటుగా వాక్యం విన్నానులేండి. లేదు లేదు లేదు, నీ భక్తి అటు ఇటుగా ఉంటే ఒలుగుపోయే ప్రమాదం ఉంది. నీ హృదయము నిలకడగా ప్రభువులో ఉండాలంటే నీ హృదయపు అంచుల వరకు వాక్యం నింపబడాలి. దేవునికి స్తోత్రం. భక్తి ఎలా చేయాలి? హృదయం అంచుల వరకు నింపబడే విధంగా చేయాలి. ఆ రాతి బాణల యొక్క నీళ్లను రాతి బాణల అంచుల వరకు నింపారు. అప్పుడు ఆయన నీళ్లకు ప్రార్థించాడు, ఆశీర్వదించాడు, తన చేతులు పెట్టి ఆయన వాటిని ఆశీర్వదించాడు. తత్ఫలితంగా ఆ నీళ్లు ముంచి తీసుకెళ్ళినప్పుడు ఇంది ప్రధాని అన్నాడు, ముందున్న ద్రాక్షరసము కంటే ఇది ఎంతో మధురంగా మారింది. నీళ్లు మధురమైన రుచి వైపు వెళ్ళాయి. కుటుంబ గౌరవం, కుటుంబ విలువ, శుభకార్యము ఘనంగా జరిగింది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, అయ్యా నీళ్లు ద్రాక్షరసంగా ఎలా మారాయి? ఆ కుటుంబ గౌరవము, ఆ కుటుంబ విలువ ఎందుకు నిలబడింది? ఒకే ఒక మాట, ఆయన మీతో చెప్పిన ప్రకారం చేయడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆయన చెప్పునది చేయడాన్ని బట్టి నీళ్లు రుచికరమైన ద్రాక్షరసంగా మారి, చప్పని నీళ్లు. నీటికి రుచి ఉందా? ఇంతకుముందు 3 రోజెస్ యాడ్ వచ్చేది, ఏ రంగు లేదు, ఏ రుచి లేదు, ఆకారం లేదు కదా. రంగు రుచి, నా మీద మీరే బాగా చెప్తున్నారా. నీటికి ఏదీ లేదు, రంగు లేని, రుచి లేని, ఆకారము లేనటువంటి నీటికి ఆయన మధురాన్ని ఇచ్చాడు. ఒకే ఒక కారణం, ఆయన మాట విన్నందు వల్ల. అదే ఆయన మాట వినకపోవడం వల్ల ఆదమమ్మలు గంటి వేయబడ్డారు. ఆదమమ్మలు దేవుని సహవాసాన్ని కోల్పోయారు. ఆదమమ్మల కుటుంబంలో హత్యలు జరిగాయి. కారణం ఒకటే, ఆయన మాట వినకపోవడం. దేవుని మాట వినకపోవడం వల్ల సౌలు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సింహాసనం వేరే వాడికి వెళ్ళిపోయింది. అతని కొడుకులు అతని కళ్ళ ముందే చంపబడ్డారు. అతని కుమార్తె గొడ్డలుగా బ్రతికింది. ఒకటే కారణం, దేవుని మాట వినకపోవడం వల్ల. కానీ దేవుని మాట వినడం ద్వారా ఆగిపోవలసిన పెళ్లి ఘనంగా జరిగింది, గౌరవంగా జరిగింది, విలువగా జరిగింది, కన్నల పండగగా జరిగింది. నీళ్లకు మధురమైన రుచి వచ్చింది. ఒకటే కారణం, ఆయన మాట. నేను దేవుని మాట వినగలిగితే ఏ రుచి,
ఏ ఆనందము, ఏ సంతోషము లేకుండా ఏదో బతుకుతున్నాను, ఏదో తింటున్నాను, ఏదో కాలక్షేపం చేస్తున్నా, ఏదో ఒక రోజు నా జీవితం అద్భుతం జరగకపోద్దా అన్నట్టుగా బతుకుతున్నాను. కొంతమంది అంటారు బతుకుతున్న శ్రమలో ఉందండి నా జీవితం అంటాడు. ఎలా ఉందంట? బతుకున్న శవం. ఏదో తినాలి కాబట్టి తింటున్నాను, బతకాలి కాబట్టి బతుకుతున్నా, నవ్వాలి కాబట్టి నవ్వుతున్నాను. ఇక్కడ లేదు జీవం, ఇక్కడ లేదు ఆనందం, ఇక్కడ లేదు ప్రశాంతత. ఎస్, నీకోసమేనేమో. అది నీవు కానా పెళ్లి విందులో ఒక నీరులా ఉన్నావేమో. ఆయన మాట వింటే చాలు నీరు మధురముగా మారినట్లు నీ జీవితము దేవుడు రాబోతున్నాలో సాక్ష్యాలతో మధురాలుగా మార్చునుగాక. ఇవన్నీ నీకు ఊరట కొరకే. ఆయన ఇచ్చే సమయం కొరకు ఈ ఊరటను బట్టి నువ్వు రోజులు గడుపుకుంటూ వెళ్ళడమే. ఆమె చెప్పండి. ఏదైనా ఒక కూర నచ్చలేదు అనుకోండి, దానికి మనం ఏదన్నా నాట పక్కన పెట్టుకుంటాం కదా, బోటు, అది ఎట్టుకొని నాకుతాం పచ్చడి. అలా ఆ భోజనాన్ని కడుపు నిండి దాకా తింటాం. దేవుడు నీ కొరకంటూ ఒక దినం ఏర్పరిచాడు. అది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఆ దినమున అన్ని పటాపంచలైపోయి నీకు చేరాల్సింది నీ జీవితంలోకి చేరునుగాక. అది నీ జీవితంలోకి వచ్చేంత వరకు నీ మనసు ఆగదు కదా. ఎప్పుడా ఆ రోజు వచ్చేంత వరకు నిన్ను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ, నూతన ఉజ్జీవాన్ని, ఉత్సాహం నీలో పుట్టిస్తూ, నీకు బోటిస్తూ ఆ రోజు వరకు నడిపించేవి ఈ మాటలన్నీ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. ఆయన మాట వినడం ద్వారా కుటుంబ గౌరవం నిలబడింది. ఆయన మాట వినడం ద్వారా ఆగిపోయే పెళ్లి ఘనంగా జరిగింది. ఆయన మాట వినడం ద్వారా రుచి, రంగు, వాసన లేని నీళ్లకు మధురం వచ్చింది. ఆమేన్, ఆమేన్. మరి నీవు ఆయన మాట వింటే మరి నీకు జరిగేది ఏంటి? బైబిల్ చెప్తున్న మాటని జ్ఞాపకం చేసి ముందుకెళ్ళి ముగించేస్తాను. యోహాను శుభవార్త 15వ అధ్యాయం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము. దేవుని చిత్తమైతే 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలచియుండిన ఎడల, నా మాటల యందు మీరు నిలచియుండిన ఎడల, నా మాటల ప్రకారం మీరు చేసిన ఎడల, ఆయన చెప్పినది నువ్వు చేసిన ఎడల, మీకేది ఇష్టమో అమ్మా, మీకేది ఇష్టమో అడుగుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ఆయన మాట ప్రకారం చేయకపోవడం వల్ల 2 కుటుంబాల పతనాలు చూస్తాం. ఆయన చెప్పినది చేయడం వల్ల ఓ కుటుంబం ఎలా నిలబడిందో చూస్తాం. నీరు మధురంగా ఎలా మారిందో చెప్పాం. మరి నీ జీవితంలో జరిగింది ఏంటి అని అడిగితే, ఆయన మాటలు యందు నువ్వు నిలిచి ఉన్న ఎడల, ఆ మాటను వాక్యం వైపు తిప్పితే, ఆయన నీతో చెప్పినది నువ్వు చేసిన ఎడల, నీకేది ఇష్టమో అడుగు, అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. దేవునికి స్తోత్రం అన్నాడు. అది ఇది కాదు తల్లి, నువ్వు ఏదైనా అడుగు, నేను ఇస్తాను. ఇచ్చే శక్తి, ఇచ్చే సామర్థ్యం, ఇచ్చే స్తోమత, ఇచ్చే అర్హత, ఇచ్చే యోగ్యత, ఇచ్చే సామర్థ్యం, ఇంకెన్ని చెప్పుకోవచ్చు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. కానీ అంతకుముందు నువ్వేం చేయాలి? నా మాటల మీద నిలబడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు చెప్పు, వాగ్దానాన్ని పట్టుకుని, ప్రభువా నేటికి నీ వాగ్దానం పట్టుకొని నిలబడ్డానయ్యా, నీ వాక్యాన్ని పట్టుకొని నిలబడ్డానయ్యా, నీ వాక్యాన్ని బట్టి, నీ మాటలను బట్టి, ఇదిగో నాకు ఇది ఇష్టం, నాకు ఇవ్వి అని అడుగు. ఆ బైబిల్ అంటుంది, నీవు నా యందును నా మాటల యందును నిలచి ఉన్న ఎడల నీకేది ఇష్టమో అడుగు. దేవునికి స్తోత్రం. ఎవరో చెప్పడం ఏంటి, నీకు అదొత్తది ఇది వస్తుంది, నువ్వు అడుగు, నాకు ఇది అని అడుగు. అది మాత్రమే ప్రభు నీకు ఇస్తాడు. అంతకు ముందు ఏం జరిగిందో తెలుసా? ఆయన చెప్పినట్లు ఆయన మాట మీద నిలబడ్డావు కాబట్టి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అప్పుడు అవన్నీ మీకు 2 మాటలు. నెంబర్ 1, వాక్యమును అంగీకరించాలి. నెంబర్ 2, ఆయన చెప్పునది చేయి. ఈ 2 నీ జీవితంలో చేయగలిగితే దేవుడు నీ కుటుంబ జీవితమును, నీ ఆత్మీయ జీవితమును, నీ ఆర్థిక జీవితమును, నీ శారీరక జీవితమును ఆయన అన్ని రీతులుగా ఆయన ఆరోగ్యములతో ఫలభరితంగా దీవి